సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లా నంద్యాల వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రక్క గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేసే పిఏఎల్ ట్యాబ్స్లలో 90 ట్యాబ్స్, 60 అడాప్టర్స్, 150 ఓటీజీ కేబుల్స్ మరియు 2 స్పైక్ గార్డ్స్లను దొంగతనం చేయబడిన విషయమై ఏపీ సమగ్ర శిక్షా కార్యాలయం నందు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పనిచేసే బత్తుల దస్తగిరి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు 15/9/2025 తేదీన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అనగా ముద్దాయి నంద్యాల టౌన్ చాన్బాడ వీధికి చెందిన షేక్ హుసేన్ వలీ వయసు 20 సంవత్సరాలు మరియు అతనితో పాటు ఒక మైనర్ బాలుడిని నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఉన్న ఈద్గా సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 విలువ చేసే 77 పిఏఎల్ ట్యాబ్స్, 60 అడాప్టర్స్, 150 ఓటీజీ కేబుల్స్, వారి వద్ద నుండి సుమారు 6,93,000 విలువ చేసే 77 పిఏఎల్ ట్యాబ్స్, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్ మరియు 2 స్పైక్ గార్డ్స్లను రికవరీ చేయడమైనది. ఈ కేసును నంద్యాల ఏఎస్పీ మేడం కుమారి మందాజావలి ఆల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో కేసును ఛేదించిన నంద్యాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు, వారు సిబ్బంది పివి రమణ, డివి సుబ్బయ్య, షేక్ అమీర్ బాషా, ఎం గురుశేఖర్లను నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షరాన్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించడమైనది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాం అతన్ని. ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను వన్ టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దాంట్లో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిని పట్టుకోవడం అనేది అండ్ రికవరీ కూడా అయింది. మాకు మొత్తం 90 ట్యాగ్స్ లో మొత్తం 77 ట్యాగ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంటుంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అంటే ఇది వివరాలు. ఇంతకుముందు ఏమి కేసు సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.